భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 26/1/2025 నుండి 1/2/2025 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చాలా బాగుంది ఈ వారం. జీవన సౌఖ్యం, సంతోషం, పనులన్నీ ముందుకు సాగుతాయి. పాత మిత్రుల యొక్క కలయిక ఉంటుంది. నూతనమైన వాహన లాభాలు, గృహోపకరణాలు, కొత్త మాటలు వినే అవకాశాలు, ఆశ్చర్యం కలిగే అవకాశాలు, సెక్యులేషన్, పై అధికారులతో లాభం, శుభవార్తలు కూడా వింటారు. మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు దేవాలయ దర్శనం చేయండి. అలాగే స్వామికి చామంతి పూలు కానీ, మల్లెపూలు కానీ, తులసీ దళాలు కానీ సమర్పించండి. దానివల్ల ఇంకా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారు అన్ని విధాలుగా సానుకూలంగానే ఉంది. వ్యవసాయదారులకు బాగుంది. చేయి వృత్తి వ్యాపారులకు బాగా లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా బాగుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. బంధుమిత్రులు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళ వివాహ సంబంధాలు కుదిరే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే అవకాశాలు, ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మిమ్మల్ని అందరూ కూడా గౌరవించే అవకాశం, ధనలాభం కూడా ఉంది. వృషభ రాశి వారు ఇంకా బాగుండాలనుకుంటే కనుక వీళ్ళు మేధా దక్షిణానుభవ స్తోత్ర పారాయణ, గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేయి వృత్తి వ్యాపారాల్లో ఉన్నత ఉద్యోగంలోనూ ఉన్నత ఉండే అవకాశం, వ్యవసాయ మూలికంగా లాభాలు ఉన్నాయి. ఆగిపోయిన గృహ సంబంధితమైన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే పనులన్నీ కూడా మళ్ళీ నిర్మాణాలు ఏమైనా ఆగిపోయి ఉంటే మళ్ళీ ప్రారంభం అయ్యే అవకాశం, ప్రమోషన్లు ఏమైనా ఆగిపోయి ఉంటే కదిలే అవకాశాలు, నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం, వివాహ సంబంధాలు కూడా ఆగిపోయినటువంటి వాళ్ళు, జాప్యం జరుగుతున్నటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం, ధనం చేతికి అందే అవకాశాలు, ధైర్యంగా ఉంటారు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు, అకాల భోజనాలు, కానీ శరీరం బాగా వేడిగా ఉన్న ఉష్ణజ్వర బాధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా శ్రమ, ధనం వచ్చినప్పటికీ శారీరక శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. శివాలయంలో శనివారం రోజున కానీ, సోమవారం కానీ మహన్యాసపూర్వకంగా పరమశివుడు రుద్రాభిషేకం చేయించండి. అలాగే విష్ణుమూర్తి ఆలయ దర్శనం కూడా, ఆయన కూడా అర్చించండి. శివకేశవుల యొక్క ఆరాధన మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుభ విశ్రమంగా ఉంది. వారం ప్రథమార్థంలో చిన్న ఆటంకాలు, సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థం కొంచెం బాగుంటుంది. ఊహించిన పరిణామాలు, అపనిందలు, బంధువులు వాళ్ళ చిన్న చికాకులు ఉంటాయి. కుటుంబంలో అశాంతి ఉంటుంది. కానీ వారాంతంలో మట్టికి బాగుంది. ప్రయాణాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాల్లోనూ, బంధుమిత్రులతోటి విందుల్లోనూ, వినోదాల్లో పాల్గొనడం, తీర్థయాత్రలు, విహారయాత్రలు, ప్రయాణాలు ఉంటాయి. కానీ మీకు తెలియకుండానే ఉద్రేకంగా కానీ కోపంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం, దానివల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని మాట్లాడటం, దానివల్ల మీకు మానసిక అశాంతికి గురి అవ్వాల్సి ఉండి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి మంగళవారం, శనివారం మౌనవ్రతాన్ని పాటించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి పత్రాలు, తమలపాకులు, సింధూరాన్ని, నువ్వుల నూనె సమర్పించండి. ఆలయం చుట్టూ 19 ప్రదక్షిణాలు చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ప్రతి విషయంలో ప్రతికూలత, ధనం ఎంత వచ్చినప్పటికీ కూడా ఏదో రూపంలో ఖర్చు అయిపోవడం, ఊహించిన సంఘటనలు, అపనిందలు, అవమానాలు, స్థానచలనము, మీరు పనిచేసే చోట మీరు అనవసరంగా మీరు కొన్ని ఇబ్బందికర చేయకూడని పనులు కూడా చేయడం వల్ల అక్కడి నుంచి స్థానం కదిలే అవకాశాలు ఉన్నాయి. అపకీర్తి, ఇంతవరకు ఈయన చాలా మంచి ఆయన అనుకున్నాం, కానీ ఈయన చేసిన పనులన్నీ ఎలా ఉన్నాయి, ఈయన మంచివాడు కానీ ఇక్కడి నుంచి ఉంచకూడదు, ఈయన తీసేయాలి అని మీ పై అధికారులు కానీ కింద వాళ్ళు కానీ ప్రేరేపించడం వల్ల మీకు స్థానచలనం కూడా అవకాశం ఉంది. కుటుంబంలో పోని వెళ్ళి ఏమైనా చేద్దామంటే వాళ్ళతో కూడా విరోధం పెట్టుకోవడం వల్ల కుటుంబ వ్యక్తులతో కూడా విరోధాలు, అలాగే రక్తం కళ్ళ చూసే అవకాశాలు, వాహన ప్రమాదాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండే అవకాశాలు. మృత్యుంజయ రుద్రాభిషేకం చేయండి. రుద్రానికి సంపుటీకరణ మృత్యుంజయం చేసుకుని పరమశివుడిని అభిషేకించడం, అలాగే నారసింహ ఆరాధన, నారసింహ మృత్యుంజయ జపం చేయడం వల్ల, కరావలంబ స్తోత్ర పారాయణ వల్ల కూడా మీకు మేలు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి
గ్రహ సంచారం అనుకూలం వల్ల కార్యజయం, నూతనమైనటువంటి వృత్తి, వ్యవసాయ, వ్యాపారాల్లో లాభాలు, దానివల్ల సువర్ణమైన వస్త్ర లాభాలు, బహుమతులు అందుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాలు, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. స్త్రీ సౌఖ్యం, కీర్తిలాభం, వృత్తి వ్యాపార వ్యవసాయాల్లో ఆర్థికంగా కూడా నిలదొక్కునే అవకాశం ఉందన్నమాట. మరింత అనుకూలంగా ఉండాలి అనుకుంటే కాలభైరవాష్టకాన్ని చదవడం, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అన్ని విధాల అనుకూలంగానే ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో లాభం ఉంది. వ్యవసాయ మూలికంగా లాభాలు ఉన్నాయి. సంతృప్తికరంగా ఉంటుంది. పట్టుదలతో పనులు ప్రయత్నం చేస్తారు. ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. శుభవార్తలు వింటారు. నూతనమైన విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. చిరకాల మిత్రుల్ని, బంధువుల్ని కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ జీవనం హాయిగా ఈ వారంలో గడిచే అవకాశం. అలాగే సంతానం ద్వారా సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అవగాహన కూడా కుదిరే అవకాశం, కుటుంబ ఆనందం కూడా ఉంది. మరింత అనుకూలంగా శుక్రవారం రోజుని మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన, కుంకుమను ధరించడం, నారాయణమూర్తి విష్ణు సహస్రనామ పారాయణ కూడా తులారాశి వారికి ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. వ్యవసాయ, వృత్తి, ఉద్యోగాల్లో లాభం ఉంది. దూర ప్రయాణాలు ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారం, చిన్న పెట్టుబడులు పెట్టేటువంటి లాభాలు అధికంగా వచ్చే అవకాశం. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల కలయికుంటుంది. ఉల్లాసంగా ఉంటారు. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఎన్నో శుభ పరిణామాలు, రావలసిన బాకీలు వసూలు కావడం, గతంలో ఏమైనా రుణాలకు మంజూరు చేసి ఉంటే కనుక రుణాలు ఏమైనా అప్లై చేస్తుంటే మంజూరు అవ్వడం, లేదా గతంలో రుణాలు ఏమన్నా చేసుంటే తీర్చే అవకాశాలు, 4 రకాలుగా ధనం కూడా చేతికి అందే అవకాశం ఉంది. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన, నారాయణమూర్తి పారాయణ, కనకదార స్తోత్ర పారాయణ కూడా మీకు మంచి ధనాన్ని, సమృద్ధిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ప్రతి పనిలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తారు ఈ వారంలో. ఈ వారం అంతా కూడా గజిబిజిగా, ఖాళీ లేకుండా కాలక్షేపం చేసే అవకాశాలు, శ్రమ అధికంగా ఉంటుంది. మీ శత్రువులే మీకు మిత్రులై సహాయం చేస్తేనే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే చిరకాల వ్యక్తులు కలయికుంటుంది. ప్రయాణాలు ఉంటాయి. ప్రయాస ఉన్నప్పటికీ కూడా ధనం అందుతుంది. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ రంగంలో అనుకూలం. కోర్టు వ్యవహారాలు అంటే మీకే అనుకూలం. స్థిరాస్తుల విషయాలు ఏమన్నా ఉంటే కొలిక్కి వచ్చే అవకాశం కూడా మీకు కొలిక్కి రావడం మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం. ధనుర్రాశి వారికి మరింత అనుకూలంగా ఉండడం కోసం దత్తాత్రేయ ఆరాధన, దత్త స్తవ పారాయణ, అలాగే శనగలు నానబెట్టి దానంగా గోవుకు పెట్టడం కానీ, గుళ్ళో సమర్పించి భక్తులకు పంచడం కానీ చేయడం వల్ల ఇష్టదేవత స్మరణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ధన వ్యయం ఎక్కువగా ఈ వారంలో ఉండే అవకాశాలు. ధనం వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ధనం పోవడం, షాపింగులు, వస్త్రాలు, వస్తువులు, కుటుంబ సభ్యుల వల్ల ధనం దుబారాగా వెళ్ళిపోయే అవకాశం, అనవసరపు ఖర్చులు, అనవసర ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలు, అనవసరమైన అపాత్రులకు కూడా దానాలు ఇవ్వవలసి రావడం, బంధువులతో ఇబ్బందులు, స్త్రీ సౌఖ్యం, శారీరక సౌఖ్యం, ఆరోగ్య సౌఖ్యం కూడా ఉంటుంది. మీకు కాకపోతే పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి పొందే అవకాశం, మనోధైర్యం పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మకర రాశి వారు లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయ దర్శనం, గోవిందనామాలు స్మరించండి. 7 శనివారాల వ్రతాన్ని ఆచరించండి. మరిన్ని సత్ఫలితాలు ఎన్నో పొందే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి ఇక్కడ శుభ మిశ్రమంగా ఉంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు, అలాగే ప్రయాణాలు, విందులు, వినోదాలు ఉన్నాయి. స్వల్పంగా ఇబ్బందులు ఉన్నాయి. అలసట ఉంది.
ఉద్యోగస్తులకి అయితే శ్రమ ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యవసాయదారులకు లాభాలు ఉన్నాయి. ఊహించినటువంటి సంఘటనలు జరుగుతాయి. మనస్తాపం కూడా వారాంతంలో పొందే అవకాశం. ఆరోగ్యాన్ని సరిచూసుకోవాలి. అనారోగ్య సమస్యలు వస్తాయి. అకాల నిద్ర, అకాల భోజనాలు చేయకుండా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండాలి. మృత్యుంజయ రుద్రాభిషేకం, రుద్రపారాయణ, రుద్ర నమక చమకాలతోటి మృత్యుంజయాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చేయించుకోండి. ఆరోగ్యం, అలాగే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రతి చిన్న చిన్న విషయానికి కోపం పడిపోవడం, అలాగే ప్రయాణాల్లో వాహనాలు అతివేగంగా తోలేయడం, ఇలా కొన్ని సాహస కార్యాలకు పాల్పడడం, దానివల్ల ఇబ్బందులు, ప్రమాదాలకు గురి అవ్వడం, కుటుంబ వ్యక్తులతో మాట్లాడేప్పుడు సరైనటువంటి మాట్లాడే విధానం మీకు సరిగ్గా లేకపోవడం, వాళ్ళు సరదాగా అన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవడం, దానివల్ల విరోధాలు, స్వల్పంగా అనారోగ్య సమస్యలు, ఇతరుల విషయాల్లో కూడా అక్కాలైన విషయాల్లో కూడా మీకు సంబంధం లేకపోయినా ఆ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు, గొడవలకి కారణం అవుతుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. శనేశ్వర అష్టోత్తరం, తిలదానం, నువ్వులు దానంగా ఇవ్వండి. దశరథకు శనేశ్వర స్తోత్రపారాయణ, పేదవాళ్ళకైనా వస్త్రాలు, రగ్గులు, కంబలీలు ఇలాంటివన్నీ చలికి సంబంధించిన దానంగా ఇవ్వడం వల్ల మీకున్న సమస్యలు తీరే అవకాశం ఉంది. ఈ జనవరి 26వ తేదీని ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ వారం మీ సమస్యలకు పరిష్కారం ఏమిటంటే, మనకి 1-2 తారీఖు నుంచి మన మాఘమాసం ప్రారంభం అవుతుంది కాబట్టి మాఘ వ్రతాన్ని ఆచరించండి. మాఘ స్నానాలు చేయండి. మాఘము అఘము అంటే పాపము, అది తొలగించేటువంటిది మాఘమాసం కాబట్టి 1-2 తారీఖు మాఘమాసం సందర్భంగా నదీ స్నానం, మాఘవ్రతాలు ఆచరించడం, మాఘపురాణాన్ని మీరు చదవడం, లేకపోతే యూట్యూబ్లో తెలుగు వన్ భక్తి వన్ ద్వారా మీకు మాఘ మహత్యం, మాఘపురాణ మహత్యం అంటే కనుక యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. నేనే ఆడియో ఇవ్వడం జరిగింది. భక్తి వన్ మీకు మాఘపురాణాన్ని అందిస్తోంది కాబట్టి అందరూ వినడం. మాఘమాసంలో స్నానము, దానము, సూర్యమాసం అని పేరు, సూర్యుని ఆరాధించడం వల్ల ఈ ద్వాదశ రాశి వాళ్ళకి మాఘమాసంలో సూర్య ఆరాధన, సూర్య జయంతి, రథసప్తమి ఇవన్నీ వస్తాయి కాబట్టి సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణే ఈ వారం మీకు రెమెడీగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఆచరించి మీరు అందరూ కూడా తరించాలి అని చెప్పి భక్తి వన్ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.